అదా సంగతి. అందుక ఈ కుంటి సాకులు. అవునే, అందుకే రానంటున్నాను. ఆ భారతి మొక్కాన్ని, ఆ మందర ముసల్దాన్ని చూస్తే వాళ్ళన్న మాటలన్నీ గుర్తొచ్చి రక్తం సలసలా కాగిపోతుంది. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్ళి పిల్లని పుట్టింటికి పంపమని నేను అడగలేనే, నా వల్ల కాదు. మీరే ఆ మాట అంటే ఇక నేనేమనాలి నాన్నా? నేను ఆ ఇంటికి అతిథిలా వెళ్ళాను, అతిథిలాగే తిరిగొచ్చాను. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడలికి చెల్లెలిగా వెళ్తున్నాను. మీరు మీ అల్లుడింటికి కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నారు. అదొక్కటే గుర్తు పెట్టుకోండి. మిగతా దాంతో మనకు సంబంధం లేదు. అర్థమైందా? సరేనమ్మి. నేను వెళ్ళి పళ్ళు స్వీట్స్ తీసుకొస్తాను. ఎందుకమ్మి? నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెలా వెళ్తావయ్యా? అంటే నీకు కాళ్ళు లాగుతున్నాయి కదా. నువ్వు నోరు ముయ్యువే. హ్మ్. నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచిదమ్మి. ఏమే, పాలు ఫ్రిడ్జ్ లో పెట్టావా? పొయ్యి మీద పెట్టానయ్యా. ఏంటి ఫ్రిడ్జ్ పెట్టావా? ఛీ, పాలనయ్యా. వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టవే. ఎండాకాలం వచ్చేసరికి విరిగిపోతాయి. బాబు మీరా? వరుదు నీకెలా ఉంది అంకల్? వరుదు నీకు ఎలా ఉంటావేంటి బాబు? లీవ్ పెట్టింది కదా. మామూలుగా తను అసలు లీవ్ పెట్టదు కదా. అందుకే ఏ జ్వరమో వచ్చిందనుకుని చూడ్డానికి వచ్చాను. బాగుంది బాబు. ఆఫీస్ కు జ్వరాలు వచ్చిన వాళ్ళే లీవ్ పెడుతున్నారా? మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం బాబు, అందుకే లీవ్ పెట్టింది. ఓ అలాగా. వెళ్తున్నామన్నారు, మరి వరుదిని ఏది? అక్కడికి తీసుకువెళ్ళటానికి ఏవో తీసుకొస్తానని బయటికి వెళ్ళింది బాబు. గోదారి, వెళ్ళి పాలు ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చేసి. బాబు మీరు కూర్చోండి. మీరు కూర్చోండి బాబు. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నువ్వు అక్కడికి రాలేదని. అంటే లీవ్ పెట్టిన వాళ్ళందరూ ఎందుకు లీవ్ పెట్టారో కనుక్కోడానికి ఇళ్ళకి వెళ్తుంటారా? అది కాదు వారు. నాకింకా చాలా లీవ్స్ ఉన్నాయి సార్. ఆఫీస్ లో కూడా అర్జెంట్ వర్క్ ఏం లేదు, అందుకే లీవ్ పెట్టాను. చాలా సరేలే అమ్మి, నీకు ఆరోగ్యం బాగోలేదని వచ్చా అంట. వదిలే, టైం అవుతుంది. గోదారి, పాలు ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఎంతసేపే? రా త్వరగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వస్తున్నా లేవయ్యా. ఎక్కడి వరకు చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అంకల్. సార్, మీరు ఖాళీ టైంలో మీ కార్ని క్యాబ్ లో తిప్పుకుంటున్నారా సార్? గుడ్ జోక్. ఏందమ్మి, ఏదో అభిమానంతో అన్నాడు. దగ్గరేగా, ఎండలో ఆటో కోసం ఎదురు చుట్టం ఎందుకు? పోదాం పదండి. పదవే గోదారి, పదండి బాబు. రండి అంకల్, పదండి. రామ్మి, సామాన్లు తీసుకోండి. తీసుకో. నీ ఆత్మీయులొచ్చారయ్యా ప్రసాదు. ఎగిరిపడే ఏడుకొండలు, నెత్తిన కన్నీళ్ల గంగన మోసే గోదావరి, వగలమారి వరుదిని దిగబట్టట్టున్నారు. వెళ్ళి చూడు. నువ్వెళ్ళి పూలు చెల్లి స్వాగత సత్కారాలు చెయ్యాలిగా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నోరు కంట్రోల్లో పెట్టుకోండి ఇద్దరు. లేకపోతే పార్థుగాడు వెళ్ళిపోయినట్టు నందుగోడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అమ్మమ్మా, నిజంగానే నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకో. చెప్పింది విను. నీ కొడుకొచ్చాడు. లోపలికి పిలవచ్చు కదా. పరాయి వాళ్ళగా బయట నిలబడింది వాడు. వస్తే వద్దన్నానా? రమ్మను. నాన్న పార్థు
వచ్చావా నాన్న? రా పార్దు. అమ్మమ్మ, ఇన్నాళ్ళకి నా కొడుకు నా ఇంటికొచ్చాడు. వెలుగొచ్చింది. అవునే, ఇంతసేపు కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది. ఆ అవతారం ఏంటి? అసలు వేళకేమైనా తింటున్నాడంటనా లేదా? ఎరా నాన్న, ఎందుకురా మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు? అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటికి రావడం మానేశావు. మేమేం పాపం చేశావురా? నీకిష్టం లేని పెళ్ళామే గదరా, పోతే పోయింది. దరిద్రం వదిలిపోయిందనుకోవచ్చు కదరా. అమ్మమ్మ, వరుదుని గురించి తప్పుగా మాట్లాడుకో. వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు. కలిసి కాపురం చేయాలని కోరుకుంటున్నాడు. వరుదిని వస్తుందని తెలిసాక నేనే వెళ్లి వాడిని రమ్మని చెప్పొచ్చాను. అవునా? ఆ ముక్క నాకు చెప్పలేదేంటి భారతి? ఒరే నాన్న, మంచి నిర్ణయం తీసుకున్నావురా. కోడలు చాలా మంచిదిరా. నువ్వేం చేసినా సర్దుకుపోయిందే తప్ప ఏనాడు నీకెదురు చెప్పలేదు. పోనీలే నాన్న, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. ఏంటేంటి, మళ్ళీ వరుదిని తెచ్చుకుంటాడా? వెర్రి మాలోకమా, ఆ ఏడుకొండలు పంపించాలి కదా. ఎందుకు పంపించడు? ఎన్నాళ్ళని ఇంట్లో పెట్టుకుంటాడు. అయినా మనమంతా ఉన్న దేనికి? వాళ్ళకి నచ్చచెప్పి ఇంకోసారి వరుదిని గడప దాటే అవసరం రానివ్వమని హామీ ఇచ్చి ఇద్దరినీ కలపాలి. అబ్బా, ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఇంత చల్లటి మాటలొస్తున్నాయి. ఎండాకాలంలో ఏసీ లేకపోయినా నీ నోటి మాటలతోనే చల్లబడేలా ఉన్నాయి. వియ్యంకుణ్ణి నేను బ్రతిలాడుకుంటాను. మళ్ళీ మనింటి మహాలక్ష్మిని మనింటికి పిలిపించమంటాను. నాన్న, నువ్వేం దిగులు పడమాకు. మేమంతా ఉన్నాంక మిమ్మల్ని కలిపే ఏర్పాట్లు మేం చేస్తాం. పార్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? వాళ్ళొచ్చాక మేం చెప్పినప్పుడు రా. ముందు వాళ్ళేదని నోరు జారితే నువ్వు బాధపడతావురా. మేం సర్ది చెప్పాక పిలుస్తాం, సరేనా? ఒసేయ్, ఆ వరుదిని వాళ్ళు పంపించినా పంపించకపోయినా ఈ వంకతో వీణ్ణిక్కడే ఉంచెయ్యాలి. ఎలాగైనా వరుగుదిని వాడితో కలపాలి. నువ్వు నోరు జారి చెడగొట్టావో గొంతు పిసికి చంపేస్తాను. భరించిన వరుదిని ఒక క్షమాపణతో కరిగిపోతుందా? మళ్ళీ నాతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటుందా? పిచ్చి పార్దు, ఇద్దరినీ ఒక దగ్గర కలిపేది విడిపోకుండా కలపడానికి అనుకుంటున్నాడు. పాత కోపాలన్నీ తిరగదోడుకునేలా చేసి మరోసారి మావతో పెళ్లాంతో చీకొట్టేలా చేస్తే జీవితంలో దాని పేరెత్తడమే మానేసి ఇంట్లో పడుంటాడు. చెప్పినట్టు వింటాడు. చేసుకోమన్నదాన్ని చేసుకుంటాడు. ఇవాళ నువ్వు ఇక్కడికి వస్తావనే నేను వచ్చాను. మధ్యలో మనసు మార్చుకోకుండా తప్పకుండా రావాలి. ఒకవేళ నా ప్లాన్ బెడ్స్ కొట్టి ఇద్దరు కలిసిపోతే? పెద్ద మనసు చేసుకుంట్రా,
ప్లీజ్. ఛీ! ఏడుకొండలాంటి తండ్రులున్నంతకాలం వరూధిని లాంటి వాళ్ళు మొగుడుతో కాపురం ఎలా చేసుకుంటారు? ఈ కారు ఎవరిదబ్బా? ఈ రిక్షా మొహానికి ఇంత ఖరీదైన కారెక్కడిదో? ఆ? ఈ నీలకుండ కూడా దర్జాగా దిగిందే. ఇదంతా వీళ్ళ నడమంత్రపు సిరా? వీని మొహంలో బాధ ఏ కోసాన లేదేంటబ్బా? అలా ఎలా కుదురుతుంది? శోకదేవతలా మార్చడానికి నేనుండగా. నిన్ను నన్ను కలిపేవాళ్లే తప్ప విడదీయడానికి ఎవ్వరూ రాకూడదు. వీడెవడు? వాడే వీడా? పార్థూకి మగసౌతులా దాపురించిన మరో దరిద్రుడా? కారు దిగిన తర్వాత గాని ఎండ ఎలా ఉందో తెలియలేదు బాబూ. ఏసీ ఎక్కువేసానంటే మీకసలు వేడే తెలియకూడదని. థ్యాంక్ యూ సార్. వద్దన్నా వినకుండా మమ్మల్ని ఇక్కడ వరకు డ్రాప్ చేశారు. అంటే అది వెళ్ళమనే కదా? మరి లోపలికి పిలవరా? సారీ సార్, అసలు మేం రావడమే ఎక్కువ. అందులో మీ కార్లో రావడం అస్సలు ఇష్టమే లేదు. మళ్ళీ లోపలికి కూడా ఎలా పిలుస్తామనుకున్నారు? చూసారా అంకుల్, మోమాటం లేకుండా ఎలా అంటుందో? నేనింతే, మీకు తెలుసు కదా సార్. నేను హర్ట్ అయ్యాను వరుదిని. అయితే మరీ మంచిది. ఇంకోసారి మాకిలా మర్యాదలు చేయాల్సిన అవసరం కూడా రాదు. మీరు బయలుదేరండి సార్. అమ్మ పద, నాన్న రండి. అంకుల్ ప్లీజ్, నేను కూడా లోపలికి వస్తాను. సర్లే అంకుల్, మీ అమ్మాయి మోమాట పడుతుంది కదా, నేను బయలుదేరుతాను. బాయ్ సార్. బాయ్. వెళ్ళొస్తానంటే వస్తాను అంకుల్. మంచిది బాబు. నువ్వు మా ఇల్లు చూడగానే ముందు గుర్తొచ్చేది ఒకటే ఒక దృశ్యం. నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం. ఆ దృశ్యాన్ని మనసు నుంచి తుడిచేవారుదని. మీ నాన్నకి అమ్మకి జరిగిన గొడవంతా గుర్తొస్తుంది. మా మొహాలు చూడటానికి మనసు ఒప్పుకోదు. మీ అందరికీ మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు.
కానీ రావాలి వరుదిని. వాళ్ళ నువ్వే ఒప్పించాలి. ఏమైందయ్యా? ఆ, ఆ, మీరు వెళ్ళి తీసుకురండి, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ముందెళ్ళి వాళ్ళని రమ్మని పిలవకుండా అప్పుడే ఆటో కోసం వెళ్ళడమేందయ్యా? మర్యాద కోసమైనా నువ్వు రావాలిగా. ఏం మర్యాద, పోడి మర్యాద. పెద్దమ్మనిచ్చి ఇరుక్కుపోయాం గాని సచ్చేదాకా ఈ ఇంటి గడప తొక్కే రకాన్నే కాదు. మాట్లాడవేంటి వరుదిని? ఎలాగైనా కన్విన్స్ చేస్తావు కదా. పర్వాలేదు నాన్న, మనం ఇక్కడే ఉండిపోవడానికి రావడం లేదు కదా. అక్క కోసమైనా లోపలికి రా. నందు కూడా ఫీల్ అవుతాడు. నాకే ఇలా ఉంటే నీ మనసు ఎలా ఒప్పుకుంటోందమ్మీ? నాకు మనసు ఉందని నేను ఇంట్లో అడుగు పెట్టిన రోజే మర్చిపోయాను నాన్న. అయినా ఇక్కడ మనసుతో పనే ఉంది. ఇక్కడే ఇంకిపోయిన కన్నీటి బొట్టు నేను, ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టుని. వస్తే ఎందుకొచ్చావని, వెళ్తే ఎందుకెళ్ళావని అడిగేవాళ్ళెవరూ లేరు. అందుకే వచ్చాను. ఇక్కడికొస్తే ఎందుకు వచ్చావని గాని, వెళ్ళిపోమని గాని అనేవాళ్ళు లేరు. అయినా ఎవరితోనూ మనకేంటి పని చెప్పు. నా వల్ల కాదమ్మీ. ఈ దరిద్రపు కొట్టు మొక్కల్ని నేను చూడలేను. నాకు తెలిసి మా నాన్న మనస్ఫూర్తిగా అడుగుతాడు. మీ నాన్నని కన్విన్స్ చేయగలుగుతాడు. మా అమ్మ నటిస్తుంది. ఇకపోతే మా జేజవ్వ, దాన్ని క్షమించు. బావగారు, భారతి, బావగారు వాళ్ళు వచ్చారు. బావగారు రండి, రండి బావగారు. భారతి, రండి బావగారు. నమస్కారం బావగారు. నమస్కారం. ఈ అన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. బాగున్నావా చెల్లెమ్మా? ఆ మీరు బాగున్నారన్నయ్య? నేను బాగున్నాను తల్లి. అమ్మ వరుదిని, చాలా సంతోషంగా ఉంది తల్లి. ఒకసారి ఆ పాత రోజులు గుర్తెచ్చుకోవరుదని. ఈ ఇంట్లో వాళ్ళంతా మారిపోయి ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుండో అనుకుని ఉంటావు. అది ఈ రోజే నీకే అర్థమవుతుంది. నమస్కారం అన్నయ్య గారు. బాగున్నారు వదినా? మీరెలా ఉన్నారు? ఏదో చీకట్లో ఉంటున్నాం, వెలుగు కోసం ఎదురు చూస్తూ. లోపలికి రండి అన్నయ్య. మేము వెళ్ళాలి. కొంచెం మా అమ్మాయిని అల్లుణ్ణి పంపించండి బావగారు. అదేంటి బయటే అడుగుతున్నారు? లోపలికి రండి. పర్వాలేదండి. గోదారి, వెళ్ళి చెప్పి తీసుకురా. మీరు లోపలికి రండి. నువ్వు ఇక్కడే ఉండమ్మే, అమ్మ వెళ్తుందిలే. ఎమ్మెల్యే ఏడుకొండలొచ్చాడని బాజా భజంత్రీలు తీసుకురావాలేమో. పిల్లనిచ్చినోడివి అంత బెంకం పనికిరాదయ్యా, తగ్గాలి. అన్నయ్య గారు, మరుపు అనేది దేవుడు మనకిచ్చిన వరం. మనుషులు పోతేనే మర్చిపోగలుగుతున్నాం. మాటలు అనేసుకుంటే మాత్రం మర్చిపోలేమా? నేను మిమ్మల్ని ఏమన్నాను? మీరు నన్నేమన్నారు? మీరెన్ని మాటలు జారారు, నేనెన్ని మాటలు తూలాను అని లెక్కలెన్ని వేసుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఈ సీమంతంతోనే అయిపోయిందా? ఎన్ని ఫంక్షన్లు చేయాలి మనమందరం కలిసి? ఇలాంటప్పుడే కదండి కోపాలు తాపాలు పక్కన పెట్టి అందరూ కలిసిపోవాలి. అన్నయ్య గారు, లోపలికి రండి. బావగారు, అన్నీ మర్చిపోండి. వియ్యాలు అందుకున్నాక కయ్యాలు మామూలే. కావలసిన మనుషుల మధ్య ఈ పంతాలు పట్టింపులు ఎందుకు? రండి రండి బావగారు, లోపలికి రండి, రండి. నాకు చాలా టెన్షన్గా ఉంది వరదని. లోపలికి రాలేక, మనసు ఒప్పుకోక మీరెక్కడ తిరిగి వెళ్ళిపోతారని భయంగా ఉంది. నాన్నా, లోపలికొస్తావా రావా? పెద్దయిన మనసు బాధ పెట్టడం అవసరమా? నీకు దండం పెడతాను, పదవయ్యా.
ఇప్పుడుంది మీకు. రండి రండి.